पूरा लोकल। ఇప్పుడు సిబిఐ ఎంటర్ కామని చెప్పి అడుగుతున్నాం. అది వీఆర్ డిమాండింగ్ వెరీ ఫర్మ్లీ. సిబిఐ రెండింటిలో కూడా ఫోన్ ట్యాపింగ్లో కాలేజ్ని ఇన్వెస్టిగేట్ చేయాలని అడుగుతున్నాం. మీరు అన్నది కూడా వాళ్ళు వీళ్ళు కలిసినారని ఈ స్క్రిప్ట్ రాస్తున్నారని చెప్పేది. ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి నేను అవార్డు ఇస్తాను బెస్ట్ స్టోరీ రైటర్ కింద. ఇది ఓన్లీ ఏ స్టోరీ రైటింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ రియాలిటీ. మీ కేంద్ర మంత్రి గారే బీఆర్ఎస్ నాయకులందరినీ కాపాడుతున్నాడని పైగా ముఖ్యమంత్రి గారే చెప్తున్నాడు. వాళ్ళు చెప్తారండి, వాళ్ళు వెంటనే చెప్తారు. వాళ్ళకి ఏంది మిస్లీడ్ చేయడానికి పీపుల్. ద కాంగ్రెస్ హ్యాబిట్, కాంగ్రెస్ ఆఫ్ ఆల్ లైఫ్, కాంగ్రెస్ ఈజ్ మదర్ ఆఫ్ మిస్లీడింగ్ ది పీపుల్. కాంగ్రెస్ కెన్ డూ ఎనీథింగ్ విచ్ ఈజ్ ఇన్ దేర్ ఫేవర్, బట్ వాళ్ళ పబ్లిక్ ఫేవర్ ఎప్పుడు చూడలేదు. మేము చెప్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటి కాకపోతే స్టాలిన్ పిలిస్తే ఎందుకు పోయారు, ఎందుకు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే భయము. ఈరోజు అన్ని చాలా విషయాల్లో వాళ్ళిద్దరు స్టాండ్ ఒకటే ఉన్నది. కాబట్టి దాని మీద నేను బోధించుకున్నది ఇస్ ఆల్ స్టోరీ, ఓల్డ్ స్టోరీ విచ్ హ్యాస్ బీన్ ఓన్లీ రిజెక్టెడ్ స్టోరీ బై ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. నేను ఎవరు ఏం మాట్లాడారో అన్నీ కూడా మేము ప్రసార కథనాల వల్ల మేము పార్టీ దాన్ని కాగ్నిజెన్స్ తీసుకోదు. మా డిసిప్లినరీ కమిటీ కానీ మాకు కానీ స్పష్టంగా వస్తే దాని మీద డెఫినెట్గా విచారిస్తాము. డెఫినెట్గా పార్టీ ప్రెసిడెంట్గా ఏ చిన్న సమస్య అయినా సరే, ఏ చిన్న వివాదమైనా సరే దాని మీద దృష్టి సాధిస్తాం. ఆ దృష్టి సాధించి మేము ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలని ఆలోచిస్తాం, కానీ అది పెద్దగా కావాలని చూడము.